ఒరే వెంకటరామయ్య, నువ్వు నాకు మాట ఇవ్వాలరా. ఏంటి నాన్న అది? ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎంత అవసరం వచ్చినా ఈ పొలం మాత్రం అమ్మకురా. అలాగే నాన్న. ఎవరికైనా సినిమా పిచ్చి ఉంటుంది, లేదంటే క్రికెట్ పిచ్చి ఉంటుంది. నీకు ఈ గరికపాటి పిచ్చేట్రా? మా గురువు గారు ఏం చెప్పారు నిజమే చెప్తారు కదా. మాట వినని వాడినే కొడుకు అంటారు. నేను అమ్మాయి 2 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నాను నాన్న. చెప్పిన మాట విన్నట్టు నటించేదాన్ని కూతురు అంటారమ్మా, పెద్ద తేడా లేదు. మీ ఇష్టం అమ్మా, మీకేది కరెక్ట్ అనిపిస్తే అది చేయండి. నేను కొడుకును కదా, వాళ్ళేనా నీ పిల్లలు? మురళి, ఏంట్రా మాటలు నాన్నతో? వెంకట్రామయ్య కూతురా, ఆడి దగ్గరే ఉందిరా. మీకు ఆయనలో 3 ఆడపిల్లలుంటే తెలుస్తుంది. పిల్లలెవరికి నేను ఏమీ చేయలేకపోయా. పెదనాన్న, భూమి అమ్ముకోవడమే తప్పు. అమ్మడానికి సిద్ధపడిన తర్వాత అదైతే ఏంటి, ఇదైతే ఏంటి? ఈ చెట్టు కింద కూర్చుంటే మా నాన్న నా పక్కనే ఉన్నట్టుంటుంది. ఈ పొలం మా నాన్నకి చాలా ఇష్టమైనది. నా చేతులతో నేనే ఈ భూమిని అమ్మాల్సి వస్తుందని అనుకోలేదు.